అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఏపీలో పిడుగులతో పాటు వర్షాలు పడే అవకాశం ఉందని 3 రోజుల పాటు ఈ జిల్లాల్లో ఎక్కడెక్కడ అనేది వీడియోలో చెప్తాను. వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. చూడండి, ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు 3 రోజుల పాటు వానలు. ఆంధ్రప్రదేశ్లో భిన్న వాతావరణంగా నెలకొంది. కొన్ని ప్రాంతాల ఎండలు దంచి కొడుతుంటే మరికొన్ని చోట్ల వర్షాలు కురిసినాయి. అయితే రానున్న 3 రోజులు కూడా ఏపీలో పలు ప్రాంతాల్లో పిడుగులతో పాటు కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అండమాన్ సమీపంలో బంగాళాఖాతంలో ఉపరితలం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో రానున్న 3 రోజులు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలను అప్రమత్తం చేస్తుంది. రాష్ట్రంలో రానున్న 3 రోజులు కొన్ని చోట్ల ఎండలు, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలియజేయడం జరిగింది. రాష్ట్రంలో వాతావరణ పరిస్థితి అనిశ్చితంగా ఉందని, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని తెలియజేయడం జరిగింది. ఉత్తరాంధ్ర జిల్లా శని ఆదివారాల్లో ఏప్రిల్ 5, 6 తేదీలు కొన్ని చోట్ల అయితే తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలియజేయడం జరిగింది. శనివారం ఏప్రిల్ 5 రాజున ఈ యొక్క అల్లూరు సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇంకా ఆదివారంకి వచ్చేటప్పటికి ఉత్తరాంధ్రలో కొన్ని ప్రాంతాలతో పిడుగులతో పాటు ఈ వర్షాలు కూడా ఉండే అవకాశం ఉందని తెలియజేయడం జరిగింది. ఇంకా సోమవారం 7 తేదీన అల్లూరు సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో పాటు వర్షాలు కూడా పడే అవకాశం ఉందని తెలియజేయడం జరిగింది. ఈ క్రమంలో రైతులు కూడా వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోనంకి కర్మనాథ్ గారు అయితే సూచించారు. వర్షం కురిసే సమయంలో చెట్ల కింద ఎవరు ప్రజలు ఉండొద్దని, బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని తెలియజేయడం జరిగింది. ఇంకా శుక్రవారం రోజున రాయలసీమలో పలు ప్రాంతాల్లో కూడా వర్షాలు కురిసినాయి. ఇంకా తిరుపతిలో కూడా వర్షం కురిసే అవకాశం ఉంది కనుక ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అయితే ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగిందనమాట. సో ఇది వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ ఆల్ పెట్టుకోండి. థ్యాంక్ యూ.